ప్రధాని మోదీ చేసేటటువంటి ఒకే ఒక్క ఫోన్ కాల్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతున్నటువంటి ఉద్రిక్తతల్ని ఆపేయొచ్చు అంటూ యుఏఈ రాయబారి హుస్సేన్ హసన్ మిర్జన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సో మనందరికీ తెలుసు, చూస్తూనే ఉన్నాం రోజు వార్తల్లో కూడా ఇదొక మూడవ ప్రపంచ యుద్ధం అనే విధంగా కూడా చాలా మంది దీన్ని అభివర్ణిస్తూ ఉన్నారు. సో ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఈ యొక్క దాడుల్లో. ఇటు ఇరాన్లో కావచ్చు, ఇజ్రాయెల్లో కావచ్చు, అండ్ రీసెంట్గానే ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ కూడా చనిపోయారు. సో చాలా మంది అక్కడ మాకు ఫ్రీడమ్ దొరికింది అంటూ ఆడవాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. అండ్ ఇతర దేశాల్లో ఆయనకు సానుభూతిగా సంతాపం కూడా తెలియజేస్తూ ర్యాలీలు, ధర్నాలు కూడా చేశారు. ఇన్ఫాక్ట్ ఇండియాలో కూడా. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ యుఏఈ రాయబారి హుస్సేన్ హసన్ మిర్జా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటు భారతదేశానికి సంబంధించినటువంటి పిఎం నరేంద్ర మోదీ గారికి ఇరాన్ నుంచి కావచ్చు, ఇజ్రాయెల్ నుంచి కావచ్చు మంచి స్నేహబంధం అయితే ఉంది. ఒకవేళ ఈయన గనక ఫోన్ కాల్ చేసి ఒకే ఒక్క ఫోన్ కాల్ చేసి మాట్లాడితే ఇద్దరు కూడా కామ్గా ఈ అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఒక వార్తా ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు ఈ విధమైనటువంటి కామెంట్ చేశారు. సో మరి ఆయన ఏంటంటే ఇంకొకటి కూడా యుఏఈ భూభాగాన్ని వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ యుద్ధ స్థావరంగా మార్చుకుంటున్నారు. అసలు మేము అందులో ఎందుకు పాల్గొంటున్నామో మాకే అర్థం కావట్లేదు. అటు సైడ్ నుంచి వీళ్ళు, ఇటు సైడ్ నుంచి వీళ్ళు మా దేశంలోనే మా భూభాగాన్ని యుద్ధం చేసుకోవడానికి స్థావరంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఇక్కడ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ వల్ల మేము కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అసలు ఆ యుద్ధానికి మాకు సంబంధమే లేదు. అసలు కారణం ఏంటి, మేము అందులో మధ్యలో ఉండడానికి అసలు కారణం ఏంటి అనే విధంగా ఆయన ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే రెండు దేశాలు యుద్ధం చేసుకుంటున్నాయంటే మధ్యలో ఉన్నటువంటి దేశం కూడా వాటి పట్ల ఖచ్చితంగా ఎంతో కొంత కారణం అని కాదు, ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా పడుతుంది వాళ్ళపైన. సో చాలామంది అనుకుంటూ ఉంటారు ఏదో రకమైనటువంటి వీళ్ళకు శత్రుత్వం ఉంటుందిలే, సో ఇటు మధ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు వీళ్ళకు ఏదో ఎవరికో ఒకరికి స్నేహబంధం ఉంటుంది, ఇంకొకరికి శత్రువులుగా ఉంటారు. సో ఆ విధంగా వీళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది, దాడి చేస్తారనే విధంగా కూడా అనుకుంటూ ఉంటారు. కానీ యుఏఈ భూభాగం అనేది మనకు తెలుసు చాలా మటుకు సున్నితమైనటువంటి భూభాగం అని చెప్పేసి కూడా మనకు చూస్తూ ఉంటాం. సో మరి అలాంటి భూభాగాన్ని యుద్ధం చేయడానికి ఎందుకు ఈ విధంగా మీరు చేస్తున్నారు మాకైతే అర్థం కావట్లేదు. సో దయచేసి పిఎం నరేంద్ర మోదీ గారు భారతదేశానికి సంబంధించి మీరు ఒకే ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇద్దరు కూడా సైలెంట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే మీకు అన్ని దేశాలతో సంబంధించి మంచి స్నేహబంధం అయితే మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఇటు ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, వీరిద్దరితో కూడా మీకు మంచి స్నేహబంధం అనేది ఉంది. ఖచ్చితంగా మీరు చెప్తే ఏమైనా సర్దుమణిగే అవకాశాలు ఉండొచ్చు. ఈ ఉద్రిక్త పరిస్థితులు అన్నీ కూడా ఇప్పటికే చాలామంది సైనికులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, ప్రజల ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, అండ్ ప్రజా నష్టం కూడా జరుగుతుంది, అదేవిధంగా ఆస్తి నష్టం జరుగుతుంది. సో దీన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవాలి అంటే ఖచ్చితంగా చాలా చాలా సమయం పడుతుంది. సో దయచేసి ఇప్పటికైనా ఇది ఆపేస్తే బాగుంటుంది. సో రీసెంట్గానే మళ్ళీ దాడులు స్టార్ట్ చేశారు, కొత్తగా దాడులు చేస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ పైన, ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ పైన. సో ఈ దాడులు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఇక్కడ ఒక ఎండ్ పాయింట్ అనేది ఉండాలి కదా, అది లేకపోతే ఇక్కడ మధ్యలో మా దేశం కూడా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇలాంటి పెద్దవాళ్ళు ఎవరికైతే మంచి స్నేహబంధం ఉందో వాళ్ళు ఫోన్ కాల్ చేసి మాట్లాడితే ఏమైనా సర్దుమణిగే అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి అయితే హుస్సేన్ మిర్జా గారు అయితే చెప్తూ ఉన్నారనమాట. మరి చూడాలి ఏమైనా ప్రధాని మోదీ గారు ఈ యొక్క యుద్ధంలో ఆయన ఏమన్నా కలగజేసుకుంటారా, ఈయన చెప్తే వాళ్ళు వింటారా, లేకపోతే వినకుండా ఇంకా మన దేశం పైన కూడా ఎఫెక్ట్ పడే అవకాశం కూడా ఉంటుంది. సో మరి చాలామంది ఇది విన్న తర్వాత ఎందుకు గెలుక్కొని మరి ఈ విధంగా చేసుకోవడం, సైలెంట్గా ఉంటే బెటర్ కదా. స్నేహబంధం రెండు దేశాలతోని కూడా మనకుంది. సో దాన్ని అదే విధంగా మెయింటైన్ చేయాలంటే ఎవరితోని కూడా మాట్లాడకపోవడమే బెటర్ అనే విధంగా మన దేశ ప్రజలు కూడా అనుకుంటూ ఉన్నారు. చూడాలి మరి యుద్ధం అనేది ఇంకా ఎప్పటి వరకు కొనసాగుతుంది, ఎవరో ఒకరు తగ్గుతారా, ఎవరు నెగ్గుతారు ఏంటి అనేది ఎవరు కూడా అర్థం కావట్లేదు.